బాయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రభు ఆత్మ మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియమైన మా శ్రేయోభిలాషులారా, మమ్మలను ప్రేమించి మా వీడియోలను చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మలను ముందుకు తీసుకెళ్తున్నందుకై మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను జీవించి ఉన్నప్పుడే, ఇంకా నేను మరణించక ముందే, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టక ముందే, ఇంకా సమాజానికి మేలు చేయాలని, ఒక మంచి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నిరాశ, నిస్పృహలు అనే అటువంటి ఈ మాటను గురించి మనం కొంచెం ధ్యానించుదాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యలో ఉండి, ఏదో ఒక ఇబ్బందిలో ఉండి నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఇక జీవితం ఇక్కడికే అయిపోయినట్టు, ఇక జీవితమే లేనట్టు, ఇప్పటికే సర్వస్వం కోల్పోయినట్టు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మానవుడు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. నీ పట్ల దైవ చిత్తం ఎలా ఉందో, దేవుని చిత్తం ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి. నీకు నువ్వుగా క్రియేట్ చేసుకున్నది ఒకవేళ నీ పతనానికి దారి తీయొచ్చు. నీ మనసులో అనుకున్నది అది నీకు ఇబ్బంది కలగజేయొచ్చు. నేను ఒక మాట చెప్తా, ఒకనికి తన మార్గం యథార్థంగా కనిపించును కానీ చివరికి అది మరణంలోనికి దారి తీయును. నీ అంతటా నువ్వే ఆలోచించుకొని ఒక డిసిజన్ తీసుకొని ఇదే రైట్ అని నువ్వు వెళ్తూ ఉంటే చివరికి అది నీకు ప్రమాదం కావచ్చు. అందుకని నిరాశ, నిస్పృహలు అనే అటువంటి ఈ శీర్షిక మీద కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే జీవితంలో మనం ఓడిపోయినప్పుడు నిరాశకు లోనవుతాం. ఎవరి నుండి సహాయం మనకు దొరకనప్పుడు నిస్పృహలకు లోనవుతూ ఉంటాం. ఈ నిరాశ, నిస్పృహ అనేది ఎంతటి వ్యక్తినైనా కృంగదీస్తుంది అండి. ఎంతటి వ్యక్తినైనా, నీవు ఎంత గొప్పవాడివైనా నిన్ను కృంగదీసే అటువంటి సమస్యలు కొన్ని నీ జీవితంలో వస్తాయి. ఒకవేళ నువ్వు కష్టపడి డెవలప్ చేసుకున్న నీ బిజినెస్ ఒకవేళ లాస్ కావచ్చు, ఒకవేళ నువ్వు కట్టుకున్న బిల్డింగ్ ఆలోచనలు లాస్ కావచ్చు, ఒకవేళ నువ్వు అనుకున్న విధానముకు వ్యతిరేక దిశలో నీకు వ్యతిరేకతలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోకూడదు. నీ అంచనాలు తారుమారు కావచ్చు. ఒకవేళ నాకు తెలిసి మానవుడు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, ఎన్నో నాకు తెలిసి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. కానీ దేవునికి స్తోత్రం, మీరు ఒక మాట గమనించాలి. నేను ఒక విషయము నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నిరాశ, నిస్పృహలు అనేవి మన దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. ఇవి రెండు మన దరిదాపులకు రాకుండా చూసుకుంటే మనం దాదాపు 50% మనము జయించినట్టే. 50% జయించినట్టే. ఇంకా 50% దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనకు కావాలి. ఒక మాట చెప్తా. ఒకరోజు కట్టుకున్న భర్త తన భార్యను, తన కుమారుణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఆయనకు 2 భార్యలు ఉంటారు. ఆ భార్యకు పిల్లలు కాకముందు, పెద్ద భార్యకు పిల్లలు కాకముందు ఈమెను చేసుకుంటాడు. తర్వాత పెద్ద భార్యకు పిల్లలు అయిన తర్వాత వారికి ఇంటిలో సమస్యలు వచ్చి వారికి పడక మొదటి భార్య లొల్లి పెట్టి, అల్లరి పెట్టి, జగడం పెట్టి, అది ఉంటే నా జీవితంలో నేను నీతో ఉండా అని చెప్పేసి భర్తతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి భర్తకు చెప్తుంది ఆమె ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని. ఒక భర్త చేసేది ఏమీ లేక ఆమెకు ఒక నీళ్ళ తిత్తిని ఇచ్చి, కొంత ఆహారంనిచ్చి, ఇదిగో ఆ పిల్లవాడిని ఇచ్చి నువ్వెక్కడికైనా వెళ్ళిపోమని చెప్పేసి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఆమెను పంపిస్తూ ఉంటారు. ఆలోచించండి, కట్టుకున్న భర్త, కలకాలం నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్త ఈరోజు నిర్దాక్షిణ్యంగా తనను కన్న కుమారుణ్ణి తనను వెళ్ళగొట్టేస్తూ ఉన్నాడు. పాపము ఆమెకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఎందుకంటే భర్తే సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఆ భర్త నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేశాడండి. ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? తన కుమారుణ్ణి, తన భార్యను వెళ్ళగొట్టేస్తూ ఉన్నాడు. ఒక నీళ్ళ తిత్తిని పెట్టి ఇంత ఆహారం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టేస్తున్నాడు. ఎన్ని రోజుల ఆహారం ఉంటుందండి? ఎన్ని రోజులు ఆ నీళ్ళు ఉంటాయి? చూడండి, ఆమె చాలా ఏడుస్తూ, దుఃఖముతో, వేదనతో, కన్నీరు విడుచుచు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఆమె అంగలార్చుతూ ఉండడము చాలా బాధాకరమైన విషయం. చూడండి, నాన్న వాళ్ళు ఎవరు లేరు,
అన్నదమ్ములు లేరు, సహోదరులు లేరు, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఎక్కడికో బ్రతుకు తెరువు కొరకు వచ్చినటువంటి పరిస్థితి అది. అక్కడ మరి నిర్దాక్షిణ్యంగా ఎల్లగొడుతూ ఆ యొక్క ఎడారిలో పాపం ఆమె చేసేది లేక ఆ పిల్లవాడిని భుజాన వేసుకొని ఆ యొక్క నీళ్ళ తిత్తి పట్టుకొని ఆమె ఎడారిలోకి వస్తుంది. ఎడారిలోకి వచ్చిన తర్వాత ఆ కొద్ది గంటలు గడియగానే ఆ నీళ్ళు అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి నీరు అయిపోయి ఆ ఎడారిలో వేడి గాలులకు ఆ యొక్క పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. ఏం చేసేది లేక ఆ పిల్లవాడిని ఏడుపు చూడలేక ఒక పొద కింద అతన్ని పెట్టి వింటి వేత దూరం వెళ్ళి అక్కడ ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడిని మొర నేను వినలేకపోతున్నాను, అతన్ని చావు చూడలేకపోతున్నాను, అయ్యో నేను ఎంత దిక్కుమాలిన దాన్ని అయిపోతే, ఎంత దిక్కుమాలిన స్థితికి అయిపోతున్నానని ఆమె ఏడుస్తూ అంగలారుస్తూ ఉంది. ఇలాంటి నిస్పృహ భర్త నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేశాడు. తన అక్క ఆరాలైనటువంటి తను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేసింది. కన్న కుమారుడు కళ్ళ ముందు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎండిన ఎడారి, నీళ్లు లేవు, నీటి ఊటలు లేవు. ఇలాంటి స్థితిలో ఆమె నెత్తి నోరు కొట్టుకొని అంగలారుస్తూ ఏడుస్తున్నదండి. ఇలాంటి సమయంలో ఆమె తన యజమానుని దేవుడైనటువంటి ఆ యెహోవాకు తను మొరపెట్టి ఏడ్చి దేవునికి ప్రార్థించి తన జీవితాన్ని, అక్కడ జరుగుతున్న సమస్తాన్ని దేవునికి అప్పగించింది. చూడండి, దేవుడు దయామయుడు, కరుణామయుడు కనుక వెంటనే ఆమెకు దర్శనమిచ్చి ఆమెతో మాట్లాడి ఆమెకు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వెందుకు నిరాశలకు లోబడుతున్నావు? ఎందుకు నిస్పృహలకు గురవుతున్నావు? ఈ నిరాశ నిస్పృహలు నీలో ఉండదు. ఇదిగో నీ కుమారుణ్ణి నేను గొప్ప జనంగా చేస్తా, నీ కుమారుణ్ణి నేను బ్రతికిస్తా, నీకు మంచి ఆరోగ్యం ఇస్తా, ఈ యొక్క దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక పెద్ద ప్రజగా, ఒక జనాంగముగా నీ కుమారుణ్ణి దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ప్రియమైన వారలారా, చివరిగా నేను మీకు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటో తెలుసా? మీకు దిక్కు దోచని స్థితిలో, ఎవరి సహాయం లేనటువంటి స్థితిలో నిన్ను సృష్టించిన సృష్టికర్తకు ఒక్కసారి మోకరించి నువ్వు ప్రార్థన చేయి. దేవా, నా పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి? నా జీవితము ముగించుకునేటువంటి పరిస్థితి, నేను చనిపోయే స్థితి, ఇప్పుడు ఏం చేయాలి ప్రభా అని ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఇప్పుడు సహాయం ఎవ్వరూ చేయలేరు అని కన్నీటితో నువ్వు మోకరించి ఆయనకు నువ్వు ప్రార్థన చేయి. ఇలాంటి నిరాశ నిస్పృహలు నీ జీవితంలో నుండి దేవుడు తీసేస్తాడు. ఆనాడు ఆ యొక్క స్త్రీకి, ఆ హగర్కు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు కూడా చేస్తాడు. దేవుడు గొప్పవాడు. ఓకేనా? మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే వెంటనే మీరు ప్రార్థన చేయండి, మీరు మోకరించండి. నీ దేవుడు గొప్పవాడు, సజీవుడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ సృష్టికర్త చాలా ఉన్నతమైన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ మొర వింటాడు. మిమ్ములను నిరాశ నిస్పృహల నుండి ఏ మానవుడు విడిపించలేడు, దేవుడు తప్ప. ఆ దేవుడే మీకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ. హల్లెలూయా.